హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ బెండకాయ 65 అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సైడ్ డిష్గా కానీ, రసంలో కానీ, సాంబార్లో కూడా. సో ప్రాసెస్లోకి వెళ్దామా? ప్రిపరేషన్లో ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు తీసుకోవాలండి. పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా బెండకాయలని క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడిచి కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. శనగపిండి యాడ్ చేసుకోవాలి, బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నటువంటి మసాలాను కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే అన్ని బెండీస్కి కూడా బాగా కోట్ అయ్యే విధంగా అన్నిటిని కోట్ చేసుకోవాలి. కోట్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని కారం కూడా అన్నిటికీ చక్కగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలి. సో బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు కూడా వేసి వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం ముందుగా కోట్ చేసి ఉంచుకున్నటువంటి బెండీస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల బెండీ అనేది లోపల బాగా కుక్ అవుతుంది. అలాగే పైన క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే అవి మెత్తగా అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసి అన్ని విధంగా తీసి పక్కన ఉంచుకోవాలి. సో ఇప్పుడు వేయించుకున్న బెండీస్ అన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, కరివేపాకు కూడా యాడ్ చేసి అన్నీ కూడా ఒకసారి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. సో ఫైనల్గా ఎమ్మీ అండ్ టేస్ట్ అయినటువంటి బెండీ 65 రెడీ అయిందండి సర్వింగ్కి. సో ఇలా ఉట్టిగా కూడా తిన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.